ట్రీ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. మన ట్రీ మీడియా స్టూడియోకి బ్రహ్మశ్రీ చావలి ఆంజనేయమూర్తి గారు వచ్చారు. ఆయన మామూలు మేధావి కాదండి. రామాయణ, భారత, భాగవత ఇతిహాసాలు ఎన్నో ప్రవచనాలు చెప్పిన ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త. ప్రపంచ దేశాల్లో, అమెరికా సైతం కొన్ని దేశాల్లో తిరిగి రామాయణ, భారత, భాగవతాల్ని ప్రపంచానికి తన సనాతన ధర్మాన్ని చాటి చెప్పిన మహాన్ మనీషి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం చావలి ఆంజనేయమూర్తి గారు. నమస్కారం అండి. నిజంగా రామాయణం కొందరు అంటున్నారు రామాయణం జరగలేదు, అభూత కల్పన, ఎవరో సృష్టించారు, అవి ఉంటే ఆధారాలు ఉన్నాయని చాలామంది కొందరు నాస్తిక వాళ్ళు ఎవరో అంటున్నారు. దానికి మీరేమంటారు? రామాయణం నిజంగా జరిగిందా? శ్రీ గురుభ్యో నమః. మంచి ప్రశ్న వేశారండి. ఎందుకనంటే మన సనాతన సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు, సంస్కృతి మీద నమ్మకం ఉన్నవాళ్ళు అసలు ఈ ప్రశ్న వేయరు. ఎందుకనంటే అనాదిగా మనకు రామాయణం అనేది పారాయణ గ్రంథంగా ఉంది. దాని గురించి జరిగిందా లేదా అనేటువంటిది అసలు లేదు, ఆ క్వశ్చన్ రాదు. కానీ ఆధునిక కాలంలో అక్కడక్కడ ఈ నాస్తిక భావాలు అవి ప్రబలిన తర్వాత, అలాగే ఇతర రామాయణాలతో కూడా పోల్చిన తర్వాత, ప్రపంచంలో అనేక విధమైనటువంటి విజ్ఞానం పెరిగిన తర్వాత మీరు అన్న ఈ ప్రశ్న ఉత్పన్నమైందండి. అయితే దీని గురించి మనం ఆలోచించినట్లయితే రెండు రకాల వాదాలు ఉన్నాయండి. అంటే మనందరం నమ్మేది ఏంటంటే వాల్మీకి మహర్షి మరి ఆయన బ్రహ్మ యొక్క ఆదేశం ప్రకారం సరస్వతీదేవి ఆయన యొక్క నోట పలికించింది రామాయణం. అంతేకాదు మరి బ్రహ్మ ఆయనకి జరుగుతున్నవన్నీ కూడా ఆయన మనోపలకం మీద జరగబోయేవి కూడా చూపెట్టడం వలన వాటిని ఆయన వ్రాసాడే తప్ప ఇందిట్లో అసలు వాల్మీకి కల్పన ఏమీ లేదు అనేది మామూలుగా ఒక పక్షంలో ఉండే వాళ్ళ యొక్క నమ్మకం అండి. అయితే మీరు అన్నట్టు రెండో పక్షంలోకి వచ్చిన తర్వాత 1943 ఆ ప్రాంతంలో సురవరం ప్రతాపరెడ్డి గారని ఆయన ఒక పుస్తకం రాశారండి రామాయణం మీదనే. దాంట్లో ఆయన చర్చించిన విషయాల్లో ఏంటంటే అసలు ఈ వాల్మీకి ఏ కాలం వాడు, మరి క్రీస్తు పూర్వం 300 150 ఆ క్రీస్తుపురం వాడా, అయితే అసలు చవన మహర్షి కుమారుడైనటువంటి ఆయన కూడా ఒక వాల్మీకి అనేవాడు ఉన్నాడు. వాల్మీకి ఏదో సంగ్రహంగా రాస్తే దాన్ని విస్తారం చేసి రాసి ఆయన కూడా ఇంకో వాల్మీకి అనేవాడు రాశాడని ఇట్లా ఒక వాదన ఉందండి. ఇంకో వాదన ఏంటంటే రామాయణం మీద, అంటే ఒక వాదన చెప్తున్నాను. ఇంకో వాదన ఏంటంటే అసలు రామాయణంలో అనేక ప్రక్షిప్తాలు ఉన్నాయని కొంతమంది. అంటే ఇప్పుడు ఇవాళ మనం ఎంతో నమ్మకంగా చేస్తున్నామండి ఆదిత్య హృదయం, అసలు అది రామాయణంలో తర్వాత ప్రక్షిప్తం చేశారని. అలాగే శంభూకవధ, ఇవన్నీ కూడా ఉత్తర రామాయణం అంతా కూడా ఇంచుమించు వాల్మీకి కాదు, తర్వాత వాళ్ళు ఎవరో రాసి దాన్ని ప్రక్షిప్తం అంటే ఎవరో రాసి ఆయనలాగానే శ్లోకాలు రాసి దాంట్లో పెట్టడం అనమాట అని ఇదొక వాదన కూడా ఉందండి. అయితే ఇప్పుడు మనం నేటి యువతకు మనం చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే రామాయణం అనేది మన ప్రాచీన యొక్క సంస్కృతిలో ఒక పవిత్రమైన గ్రంథం అండి. దీన్ని మరి ఇందాక మీరు అన్నట్టుగానే రామస్య అయినం అంటే ఏంటనమాట, ఆయన యొక్క మార్గం. సరే, మార్గం అనమాట. ఆయన ఎలా నడిచాడో అలా మనం నడవాలని మనకు సందేశం ఇచ్చింది. అసలు ఈ రెండు విషయాలు కాసేపు పక్కన పెడదాం. రామాయణం వాల్మీక లేకపోతే రామాయణం ఎవరన్నా రాసి తర్వాత కల్పన చేశారా అనేది రెండు పక్కన పెడితే, అసలు రామాయణం చదివితే మనకు లాభమా నష్టం అనేది ఒకసారి ఆలోచించండి. రామాయణంలో ఎక్కడా కూడా చెడు లేదు కదా. అది మీరు రాసిన రామాయణ పుస్తకాలు ఎన్నో రాశారు కదా. అవును. అయితే అందులో ఏమైనా ప్రస్తావన తెచ్చారా ఇలా ఈ రామాయణం జరిగిందా జరగలేదన్నట్టు? చాలా. ఎందుకనంటే నేను ఆధ్యాత్మిక భావంతో, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను ఈ విషయాలు మీకు చెప్తున్నాను. ఇది నా సందేహం కాదు. ఆధ్యాత్మిక భావంతో ఉన్న వాళ్ళకి అసలు ఆధ్యాత్మిక భావం ఉన్న వాళ్ళకి అసలు ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఎందుకు ఉత్పన్నం అవుతుందంటే రామో విగ్రహవాన్ ధర్మ నమ్మినటువంటి వాళ్ళు. ఈ దశావతారాల్లో రాముడిది కూడా ఒక అవతారము అని నమ్మినటువంటి వాళ్ళకి అసలు రామాయణం మీద రెండో ఆలోచన రాదండి. రాదు కాబట్టి వాళ్ళకి అసలు ఈ ఆలోచనే రాదు. వాళ్ళు ఏంటంటే మనకు పారాయణ చేస్తూ అదే నేను ఇప్పుడు అనేది ఏంటంటే అది రామాయణం జరిగిందా లేకపోతే కల్పన పాత్ర లేకపోతే అని ఈ రెండు కాసేపు పక్కన పెడితే, అసలు రామాయణ గ్రంథం మనం చదివామనుకోండి, చదివిన తర్వాత మనకు లాభమా నష్టం అనేది మనం ఆలోచించాలి. చేస్తే రామాయణంలో ఏం చెప్పారండి, భార్యను ఎలా ప్రేమించాలో
చెప్పాడు అక్కడ. అన్నదమ్ములు ఎలా బతకాలో చెప్పాడు. ఎలా ఉండొద్దు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు తండ్రి అన్నది మాట రామాయణం ఎలా ద్వారా నిలబెట్టాలో తెలుస్తుంది. చెప్పాడు. అందువలన ఇవన్నీ మనం విన్న తర్వాత ఏమవుతుందంటే ఈ సమాజానికి శ్రేయస్సు ఇస్తుందే కానీ, అంటే సమాజ హితాన్ని ఇస్తుందే కానీ సమాజానికి నష్టం కలిగించదు. కాబట్టి రామాయణం అనేది ఒక పవిత్ర గ్రంథం. ఇక రెండవది, మరి దీంట్లో ఏ గొప్పతనం లేకపోతే మన పురాణాల్లో భాగవతం, భారతం, ఇంకా ఎన్నో పురాణాలు, అష్టాదశ పురాణాలు ఇవన్నీ ఉండగా ఒక్క భగవద్గీత రామాయణాన్నే ప్రమాణాలకు కూడా వాడుతున్నారండి. కోర్టులో వాటిల్లో అంటే రామాయణం మీద ప్రమాణం చేస్తే అది సత్యము అనేటువంటి ఒక భగవద్గీత రామాయణం ఈ రెండు కూడా పవిత్ర గ్రంథాలలాగా మిగిలినటువంటి గ్రంథాల కంటే కూడా మనకు ఒక విధమైనటువంటి ప్రసిద్ధి పొందినాయి. కాబట్టి ఈ రెండు వాదనలో కూడా ఉన్నప్పటికీ మనం యువతకు చెప్పాల్సింది ఏంటంటే రామాయణము జరిగింది అనేటువంటి విషయాన్నే మనం నమ్మాలి. మన భారతదేశంలో పుట్టినట్టు మనమే ఆ విధంగా భావిస్తే మరి ఇతర దేశాలలో ఇంకా అనేక మంది విమర్శిస్తారు. వాళ్ళది ఏంటంటే ప్రత్యేకమైనటువంటి విమర్శనా ధోరణి ఉన్నటువంటి సాహిత్యం, పాశ్చాత్య సాహిత్యం. అందువలన అదే కాదండి. మరి తమిళంలో చూసినట్లయితే కంబరామాయణం అని ఉంది. ఇలా రామాయణం మీద ఇవి తెలుగులో వచ్చినాయి అనుకోండి. అది కాకుండా ఇతర భాషల్లో కూడా ఉన్నాయి. అంత ప్రసిద్ధి దానికి వచ్చింది అన్నట్లయితే దానికి కారణం ఏంటంటే రామాయణం మరి ఈ విధంగా ఇటువంటి పవిత్ర గ్రంథం కాబట్టి మన సంస్కృతి సంప్రదాయం ఉన్నవాళ్ళు రామాయణాన్ని మనం పవిత్ర గ్రంథంగానే జరిగిందనే నమ్మాలని నా అభిప్రాయం. స్వస్తి.